కనిష్కుని రాజధాని నగరం పెషావర్ లేదా పురుషపురం. కుషానుల్లో చివరి గొప్ప చక్రవర్తి మొదటి వాసుదేవుడు. గుప్త వంశ స్థాపకుడు ఎవరు? శ్రీగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు వివాహమాడిన లిచ్చవి రాజకుమార్తె ఎవరు? కుమారదేవి. మహారాజాదిరాజ బిరుదు ధరించిన మొదటి గుప్తరాజు ఎవరు? 1 సముద్రగుప్తుడు, 2 మొదటి చంద్రగుప్త, 3 చంద్రగుప్త 2, 4 శ్రీగుప్త. జవాబు 2 చంద్రగుప్త 1 అంటే మొదటి చంద్రగుప్తుడు. గుప్త వంశ రాజులలో లిచ్చవి రాకుమారి అంటే కుమారదేవిని వివాహం చేసుకున్నది ఎవరు? 1 రెండవ చంద్రగుప్త, 2 కుమారగుప్త, 3 మొదటి చంద్రగుప్త, 4 సముద్రగుప్త. జవాబు 3 చంద్రగుప్త 1 అంటే మొదటి చంద్రగుప్త. చంద్రగుప్తుడు గుప్త రాజవంశానికి డాష్ అనే గొప్ప బిరుదును స్వీకరించిన మొదటి పాలకుడు. 1 ధర్మరాజు, 2 మహారాజ్ అధిరాజా, 3 మహారాజు, 4 దేవానాం ప్రియ. జవాబు 2 మహారాజ్ అధిరాజా. మొదటి చంద్రగుప్తుడి మరణానంతరం క్రీస్తు శకం 335లో సింహాసనం అధిష్ఠించిన వాడు సముద్రగుప్తుడు. క్రీస్తు శకం 335, 375. సముద్రగుప్తుడి రాజ్యాభిషేకం గురించి పూర్తి వివరణ గల శాసనం అలహాబాద్ స్తంభ శాసనం లేదా అలహాబాద్ ప్రశస్తి. తన ఘన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగం నిర్వహించిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు. అశ్వమేధ యాగం నిర్వహించిన గుప్త చక్రవర్తి 1 చంద్రగుప్తుడు, 2 రెండవ చంద్రగుప్తుడు, 3 సముద్రగుప్తుడు, 4 నాగగుప్తుడు. జవాబు 3 సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి రాజ్యాభిషేకం గురించి వివరణ ఇచ్చే శాసనం 1 అలహాబాదు ప్రశస్తి, 2 ఉత్తర మేరూర్, 3 ఐహోలు శాసనం, 4 14వ శిలాశాసనం. జవాబు 1 అలహాబాదు ప్రశస్తి. క్రింది వారిలో ఎవరిని భారతీయ నెపోలియన్ అని పిలిచారు? 1 స్కంద గుప్త, 2 రెండవ చంద్రగుప్త, 3 సముద్రగుప్త, 4 మొదటి చంద్రగుప్త. జవాబు 3 సముద్రగుప్త. సముద్రగుప్తుడు ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 375. క్రీస్తు శకం 375లో సముద్రగుప్తుడి మరణానంతరం సింహాసనం అధిష్ఠించిన వాడు రామగుప్తుడు, సముద్రగుప్తుని పెద్ద కుమారుడు. రెండవ చంద్రగుప్తుడు అన్నను అంటే రామగుప్తుడిని వధించి ఎప్పుడు సింహాసనం ఆక్రమించాడు? క్రీస్తు శకం 380. విక్రమాదిత్య అనే బిరుదును స్వీకరించిన సముద్రగుప్తుని కుమారుడు
రెండవ చంద్రగుప్తుడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్. రెండవ చంద్రగుప్తునికి గల పేర్లు దేవరాజు, దేవశ్రీ, దేవగుప్తుడు. రెండవ చంద్రగుప్తుని బిరుదులు సాహసాంక, శకారి, విక్రమాదిత్య. ఈ కింది వారిలో శకారి అనే బిరుదు కలిగిన రాజు ఎవరు? 1 సముద్రగుప్త, 2 రెండో చంద్రగుప్త, 3 రామగుప్త, 4 చంద్రగుప్త మౌర్య. జవాబు రెండో చంద్రగుప్త. చంద్రగుప్త విక్రమాదిత్యుని అంటే రెండవ చంద్రగుప్తుని కాలంలో క్రీస్తు శకం 405లో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ వెండి నాణ్యాలను జారీ చేసిన మొదటి గుప్త రాజు. రెండవ చంద్రగుప్తుడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో గల నవరత్నాలు 1 కాళిదాసు, 2 అమరసింహుడు, 3 శంకు, 4 ధన్వంతరి, 5 వరరుచి, 6 వరాహమిహిరుడు, 7 బేతాళ భట్టు, 8 ఘటకర్షకుడు, 9 క్షపణక. గుప్తుల కాలంలో సంగీతం, నాటకాలు, సాహిత్యానికి ప్రాచుర్యం పొందిన రాజు ఎవరు? 1 సముద్రగుప్తుడు, 2 రెండో చంద్రగుప్త, 3 స్కందగుప్తుడు, 4 కుమారగుప్తుడు. జవాబు రెండో చంద్రగుప్త. చంద్రగుప్త విక్రమాదిత్యుడి మరణానంతరం సింహాసనం అధిష్ఠించిన వాడు మొదటి కుమారగుప్తుడు. క్రీస్తు శకం 414-455. రెండవ చంద్రగుప్తుని కుమారుడు మొదటి కుమారగుప్తుడు. క్రీస్తు శకం 455లో మొదటి కుమారగుప్తుని మరణానంతరం సింహాసనం అధిష్ఠించిన వాడు స్కందగుప్తుడు. క్రీస్తు శకం 455-467. మొదటి కుమారగుప్తుని కుమారుడు స్కందగుప్తుడు. మూడవ కుమారగుప్తుని కుమారుడు విష్ణుగుప్తుడు. గుప్త వంశంలో చివరి పాలకుడు విష్ణుగుప్తుడు. మహారాజాదిరాజు, పరమ భట్టారకుడు అనే బిరుదులు కలిగిన మొదటి పుష్యభూతి వంశరాజు ప్రభాకర వర్ధనుడు. మొదటి పుష్యభూతి వంశరాజు ప్రభాకర వర్ధనుడని ఎందులో ఉంది? మధుబన్ పలకం. పుష్యభూతి వంశానికి మొదటి చక్రవర్తి అయిన ప్రభాకర వర్ధనుని రాజధాని స్థానేశ్వర్. ప్రభాకర వర్ధనుని అధికారం ఉత్తర భారతమంతా విస్తరించింది అని చెప్పినవాడు డాక్టర్ ఆర్కే ముఖర్జీ. హూణులు హరిణాలకు అంటే జింకలకు సింహం లాంటివాడు ప్రభాకర వర్ధనుడు అని ఎందులో వర్ణించారు? బాలుని హర్ష చరిత్రను. మంచాలపై దండెత్తిన ప్రభాకర వర్ధనుడి పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుడు. రాజ్యవర్ధనుడి సోదరి రాజ్యశ్రీ భర్త అయిన గృహవర్మను సంహరించి రాజ్యశ్రీని బందీ చేసిన మాల్వా రాజు శశాంకుడు. రాజ్యవర్ధనుడు మాల్వాపై దాడి చేసి ఎవరి చేతిలో సంహరించబడ్డాడు? గౌడరాజు శశాంకుని. ప్రభాకర వర్ధనుడి చిన్న కుమారుడు అంటే రాజ్యవర్ధనుడి తమ్ముడు హర్షవర్ధనుడు.
క్రీస్తు శకం 606లో రాజ్యవర్ధనుడి మరణానంతరం స్థానేశ్వర రాజ్యపాలకుడు హర్షవర్ధనుడు. హర్షుడు ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు శకం 590. శిలాదిత్య అనే బిరుదు ధరించిన వాడు హర్షుడు. హర్షుని కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు 1 ఇత్సింగ్, 2 హోయాన్చాంగ్, 3 మెగస్తనీస్, 4 పాహియాన్. జవాబు 2 హోయాన్చాంగ్. హర్షుని నర్మదా నది తీరంలో ఓడించిన రాజు 1 మొదటి పులకేశి, 2 రెండవ పులకేశి, 3 విక్రమాదిత్యుడు, 4 మొదటి నరసింహవర్మ. జవాబు 2 రెండవ పులకేశి. భారతదేశాన్ని పాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి 1 పృథ్వీరాజ్ చౌహాన్, 2 జయచంద్రుడు, 3 హర్షుడు, 4 హేము. జవాబు 3 హర్షుడు. మంత్రి పరిషత్ రాజు శకటంలో ఒక చక్రం లాంటిది. మంత్రి పరిషత్ను రాజే నియమిస్తాడు. రాజ్యపాలన వ్యవహారాల్లో మంత్రి పరిషత్ రాజుకు సహాయం చేస్తుంది అని పేర్కొన్నవాడు కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోని మంత్రివర్గ సభ్యులు కౌటిల్యుడు ప్రధానమంత్రిగా ఇతర మంత్రులు 18 మంది ఉన్నారు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోని మంత్రివర్గ సభ్యులు కౌటిల్యుడు ప్రధానమంత్రిగా ఇతర మంత్రులు 18 మంది ఉన్నారు. చంద్రగుప్త మౌర్యుడు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. వాటి పేర్లు 1 ప్రాచ్య మగధ రాష్ట్రం, 2 ఉత్తరాపదం వాయువ్య రాష్ట్రం, 3 అవంతిపదం పశ్చిమ రాష్ట్రం, 4 దక్షిణాపదం దక్షిణ రాష్ట్రం. చంద్రగుప్త మౌర్యుని పాలనలో స్థానిక పాలన 2 రకాలు. అవి 1 మున్సిపల్ తరహా పాలన, 2 గ్రామీణ పాలన. చంద్రగుప్త మౌర్యుని పాలనలో నగర పాలనాధికారిని డాష్ అంటారు? నాగరికుడు లేదా నగరాధ్యక్షుడు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో నగర పాలనను ఎంతమంది సభ్యులు గల సభ నిర్వహిస్తుంది? 30 మంది. చంద్రగుప్త మౌర్యుని పాలనలో గ్రామాధికారి గ్రామణి. చంద్రగుప్త మౌర్యుని పాలనలో 10 గ్రామాలకు పెద్ద గోపుడు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో జిల్లాలో 4వ భాగం ప్రాంతానికి అధిపతి స్థానికుడు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో 2 రకాల న్యాయస్థానాలు ఉండేవి. అవి 1 ధర్మస్థేయ అంటే సివిల్ న్యాయస్థానం, 2 కంటక శోధక అంటే క్రిమినల్ న్యాయస్థానం. ధర్మస్థేయ న్యాయమూర్తులను డాష్ అంటారు? వ్యవహారిక. కంటక శోధక న్యాయమూర్తులను డాష్ అంటారు? ప్రతిష్ఠ. చంద్రగుప్త మౌర్యుని పాలనలో నగర న్యాయమూర్తులను డాష్ అని పిలిచేవారు? మహామాత్రులు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో జిల్లా స్థాయి న్యాయమూర్తులను డాష్ అని పిలిచేవారు? రజుకలు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో గ్రామ న్యాయస్థానాల్లో గ్రామ పెద్దలే తగాదాలు పరిష్కరించేవారు. వారిని డాష్ అంటారు? పంచలు. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం చంద్రగుప్త మౌర్యుని పాలనలో ఎన్ని రకాల గూఢచారులు ఉండేవారు? 2 రకాలు. 1 సంతక్ అంటే వీరిని కొన్ని ప్రదేశాల్లో నియమించేవారు. 2 సంచార అంటే వీరు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తిరుగుతూ రహస్యంగా సమాచారం
అందిస్తారు. 6,00,000 కాల్బలం, 30,000 అశ్విక దళం, 9,000 ఏనుగులు, 8,000 రథాలు ఇతని సైన్యంలో ఉన్నాయి. చంద్రగుప్త మౌర్యుని సైన్యం. దమ్మ మహామాతృలు అనే ఉద్యోగులను నియమించిన మౌర్యరాజు ఎవరు? అశోకుడు. ఏ శిలాశాసనంలో అశోకుడు అన్ని మత శాఖలకు దమ్మ మహామాతృలను నియమించాను అని పేర్కొనబడింది? 13వ శిలాశాసనం. ఏ శిలాశాసనంలో దమ్మ మహామాతృల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు అశోకుడు చేశాడు అని పేర్కొనబడింది? 6వ శిలాశాసనం. చాత్రాపులు అనే అధికారులను నియమించినవాడు కనిష్కుడు. గుప్తుల పాలనా వ్యవహారాల్లో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని డాష్ అంటారు? మంత్రులు లేదా సచివులు. గుప్తుల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరగణాలకు, జిల్లాలకు ప్రత్యేక దూతల ద్వారా తెలిపే అధికారి సర్వాధ్యక్షుడు. గుప్తుల కాలంలో సైన్యంపై అధికారాలు కలిగిన మంత్రి మహాసేనాపతి. గుప్తుల కాలంలో ప్రధాన న్యాయమూర్తి మహాదండనాయకుడు. గుప్తుల కాలంలో విదేశీ వ్యవహారాల మంత్రి మహాసంధి విగ్రహకుడు. గుప్తుల కాలంలో ప్రభుత్వ ఖజానాధికారి భాండాగారాధికృత. గుప్తులు తమ రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు: రాజ్యం రాష్ట్రాలుగా, రాష్ట్రాలు దేశ లేదా భుక్తిలుగా, భుక్తి జిల్లాలు లేదా విషయాలుగా. గుప్తుల కాలంలో భుక్తి పాలనాధికారి ఉపరికుడు. అంటే ఈ ఉపరికుడు యువరాజు కానీ రాజకుటుంబీకులు కానీ ఉపరికులుగా ఉంటారు. గుప్తుల కాలంలో విషయ పాలనాధికారి విషయపతి. గుప్తుల కాలంలో ప్రాంతీయ పాలనలోని 2 విభాగాలు ఏవి? 1 మున్సిపల్ లేదా పుర లేదా నగర పాలన, 2 గ్రామీణ పాలన. పుర పాలనను నిర్వహించేవాడు విషయపతి. పురపాలకు సహాయకుడు పరిషత్. అంటే పరిషత్కు పన్నులు వసూలు చేసే అధికారం కలదు. గ్రామీణ పాలనను నిర్వహించేవాడు గ్రామికుడు లేదా గ్రామాధ్యక్షుడు. గ్రామ అధ్యక్షునికి సహాయంగా ఉండే సభ పంచమండలం సభ. గుప్తుల ప్రధాన న్యాయమూర్తి మహాదండనాయకుడు. ఎవరి రచనల్లో గుప్తుల న్యాయ వ్యవస్థ వివరాలు ఉన్నాయి? ఫాహియాన్. గుప్తుల సైన్యంలో ప్రధాన అధికారి మహాసేనాపతి లేదా రణ భాండాగారాధికరణ లేదా సైనిక పద్దుల నిర్వహణాధికారి. పుష్యభూతి వంశ పాలన గురించి అనేక వివరాలు ఇచ్చిన చైనా యాత్రికుడు హోయాన్ త్సాంగ్. పుష్యభూతి వంశ పాలనలో చక్రవర్తి బిరుదులు పరమ భట్టారకుడు, పరమేశ్వర, పరందేవత, మహారాజాది రాజా. పుష్యభూతి వంశ పాలనలో చక్రవర్తికి సహాయంగా అనేక మంది మంత్రులు నియమించబడ్డారు. వారిని డాష్ అంటారు? సచివులు లేదా అమాత్యులు. హర్షుని ప్రధాన మంత్రి బండి. డాక్టర్ ఆర్ఎస్ త్రిపాఠి ఇచ్చిన పుష్యభూతి వంశ పాలనలోని మంత్రుల జాబితా: మహాసంధి విగ్రహాధికృత, యుద్ధం శాంతి భద్రతల మంత్రి. 2 మహాబలాధికృత, అత్యున్నత సైన్యాధికారి. 3 బలాధికృత సేనాపతి.
4 బృహదాశ్వవర అశ్విక దళాధిపతి. 5 కాటుక గజ బలాధ్యక్షుడు. 6 రాజస్థానీయ విదేశీ కార్యదర్శి. 7 ఉపరిక రాజ్య ప్రతినిధి. 8 విషయపతి విషయాధికారి. హర్షుని రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు: రాష్ట్రాలు గుప్తులుగా, భుక్తులు విషయాలుగా, విషయాలు పతకాలుగా లేదా తహసీలు, పతకాలు గ్రామాలుగా. భుక్తి పాలనాధికారి ఉపరికుడు. హుయాన్చాంగ్ చైనా యాత్రికుడు ఉన్నత సంపన్న కుటుంబంలో ఎప్పుడు జన్మించారు? క్రీస్తు శకం 605. హుయాన్చాంగ్ తన యాత్ర వివరాలు క్రీస్తు శకం 661లో ఇందులో రచించాడు. సియుకి లేదా పశ్చిమ ప్రపంచ ప్రతులు. మౌర్యుల కాలంలో రాజ్య ప్రధాన ఆదాయం పంటలో డాష్ వంతు శిస్తుగా వసూలు చేశారు. 1/4 నుంచి 1/6 వంతు. సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని అంధయుగం లేదా చీకటి యుగంగా భావించారు. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 కాలం. ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని భారతదేశ వాణిజ్య యుగంగా చెప్పారు. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 కాలం. మెగస్థనీసు భారతదేశ సమాజాన్ని 7 వర్గాలుగా విభజించారు. అవి ఏవి? 1 తత్వవేత్తలు అంటే బ్రాహ్మణ వర్గం. 2 వ్యవసాయదారులు అంటే శూద్రులు వైశ్యులు. 3 సైనికులు అంటే అధికంగా క్షత్రియులు. 4 పశుపాలకులు. 5 వృత్తి నిపుణులు. 6 న్యాయమూర్తులు. 7 బోధకులు. అశోకుడు భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్లలో ఎన్ని స్తూపాలు నిర్మించాడు? 84,000 స్తూపాలు. విహారాలు అనేవి బౌద్ధ సన్యాసుల నివాస గృహాలు. చైత్యాలు అనేవి అసెంబ్లీ గదులు. గాంధార శిల్పం అనగా భారతీయ గ్రీకు శిల్పకళ సమ్మిళిత నిర్మాణం. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం మధ్యకాలం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం చివరి వరకు వాయువ్య ప్రాంతం అంటే గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిలలు. గాంధార శిల్పకళ పోషకులు శకులు, కుషానులు. గాంధార శిల్పకళ ఈ క్రింది ఏ వంశం అభివృద్ధి చేసింది? 1 మౌర్యులు. 2 కుషానులు. 3 శుంగులు. 4 గుప్తులు. జవాబు 2 కుషానులు. నచనాకు దార వద్ద గల పార్వతీ దేవాలయం, భూమ్రా వద్ద గల శివాలయం ఏ రకం దేవాలయానికి చెందినవి? 2వ రకం. మధ్యప్రదేశ్లోని దేవగఢ్, భట్టార్ గావ్ దేవాలయాలు ఈ రకానికి చెందినవి. 3వ రకం. ఝాన్సీ జిల్లాలోని దేవగఢ్ వద్ద గల దేవాలయం దశావతార దేవాలయం. మధ్యప్రదేశ్లోని బోమరా వద్ద గల ఆలయం శివాలయం. జబల్పూర్ జిల్లాలోని టిగావా వద్ద గల దేవాలయం విష్ణు దేవాలయం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 18 అడుగుల ఎత్తున బుద్ధుని రాగి విగ్రహం ఎక్కడ నిర్మించారు? బీహారులో నలంద వద్ద. సుల్తాన్గంజ్ లోని బుద్ధ విగ్రహం ఎత్తు 7.5 అడుగుల ఎత్తు.
ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద ఉన్న ఇనుప స్తంభం ఎవరి సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక? గుప్తుల. నాగానందం రత్నావళి, ప్రియదర్శిక అనే గ్రంథాలను రచించిన వాడు హర్షవర్ధనుడు. నలంద విశ్వవిద్యాలయం పోషణకు 100 గ్రామాలను దానం చేసిన వాడు హర్షుడు. నలంద విశ్వవిద్యాలయ అధ్యక్షులు అంటే ఛాన్సలర్ శీలభద్రుడు. హర్షుడు యుద్ధం, శాంతి కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు అన్న అభిప్రాయం ఎవరిది? డాక్టర్ ఆర్సి మజుందార్. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల మధ్య కాలంలో సూర్య సిద్ధాంతం, సూర్యచంద్ర గ్రహణాలు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట కనుగొన్న మేధావి ఆర్యభట్టు. ఆర్యభట్టీయం అనే గ్రంథం రచయిత ఆర్యభట్టు. ఎవరి పాలనా కాలంలో ఆర్యభట్ట ఒక ప్రసిద్ధ పండితుడు? 1 మౌర్యుల పాలన, 2 గుప్తుల పాలన, 3 హర్ష పాలన, 4 పైవన్నీ. జవాబు 2 గుప్తుల పాలన. భారత ప్రాచీన శాస్త్రవేత్త ఆర్యభట్ట కింది దేన్ని కనుక్కున్నట్టు చరిత్రకారులు పేర్కొంటారు? 1 సూర్యకేంద్రక సిద్ధాంతం, 2 సున్నా, 3 విలువ, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించిన వాడు వరాహమిహిరుడు. పంచ సిద్ధాంతిక, బృహత్ జాతకం గ్రంథాల రచయిత వరాహమిహిరుడు. న్యూటన్ చెప్పిన అంశాలను అంటే భూమి ఆకర్షణ శక్తిని గురించి క్రీస్తు శకం 6-7 శతాబ్దాల మధ్య కాలంలోనే తెలిపిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంత, ఖండ కడ్యక అనే గ్రంథాలు రచించిన వాడు బ్రహ్మగుప్తుడు. గుప్తుల కాలానికి చెందిన నవనీతకం అనే గ్రంథం దేనికి సంబంధించింది? 1 ఖగోళ శాస్త్రం, 2 గణిత శాస్త్రం, 3 వైద్య శాస్త్రం, 4 లోహ శాస్త్రం. జవాబు 3 వైద్య శాస్త్రం. హర్యాంక రాజవంశ స్థాపకుడు ఎవరు? 1 అజాతశత్రువు, 2 బిందుసారుడు, 3 బింబిసారుడు, 4 కాలాశోకుడు. జవాబు 3 బింబిసారుడు. పశు వైద్య శాస్త్రానికి చెందిన హస్తాయుర్వేద గ్రంథకర్త పాలకావ్య. ఫ్రెండ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే 200 రూపాయలు. కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ 9966466776కి కాల్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ పంపబడును. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.